హలో అండి అందరికీ. ఇప్పుడు హంపీకి వెళ్ళే దారి మార్గంలో ఏమేమొస్తాయో నేను చెప్పబోతున్నాను. హైదరాబాద్ నుండి హంపి వెళ్ళే మార్గంలో అనేక దేవాలయాలున్నాయి. మొదటిది జోగులాంబ దేవాలయం, అల్లంపూర్. మహబూబ్‌నగర్ జిల్లా నుండి కర్నూల్ సమీపంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 215 కిలోమీటర్లు. ఆ తర్వాత మంత్రాలయంకి వెళ్ళాము, రాఘవేంద్ర స్వామి మఠంకి. హైదరాబాద్ నుండి హంపీకి కారులో ప్రయాణించడానికి సుమారు 370 కిలోమీటర్స్ దూరం ప్రయాణించాలి. ఇది సుమారు 7-8 గంటల సమయం పడుతుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా మెరుగైన మార్గం వివరాలు చెప్తున్నాను ఇప్పుడు. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ నుండి కొప్పల్ నుండి హోసాపేట నుండి హంపీకి వెళ్ళాము. ఉదయం 6 గంటలకు లేదా 7 గంటలకు బయలుదేరడం చాలా మంచిది. ఎందుకంటే సాయంత్రం వరకు అక్కడికి రీచ్ అవ్వచ్చు. అలాగే మధ్యలో ప్రదేశాలు చూసుకోవచ్చు. లైక్ జోగులాంబ దేవాలయం కానీ, మంత్రాలయం కానీ ఇలా చూసుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి వారు 1671లో జీవరూపంలోనే ఈ బృందావనంలో ప్రవేశించి నిత్య సమాధి స్థితిలో ఉన్నారు. భక్తులందరూ ఈ బృందావనాన్ని దర్శించుకుంటే సమస్యల నుండి విముక్తి కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. పక్కనే తుంగభద్ర నదీ తీరాన ఉంది. నదీ స్నానం చేయడం కారణమని భావిస్తారు. పూజలు మరియు ఉత్సవాలు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడతాయి ఇక్కడ. ఆరాధన మహోత్సవం రాఘవేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా నిర్వహించే ముఖ్యమైన ఉత్సవం. వార్షిక ఉత్సవాలు భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. మఠం సమీప ప్రాంతాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం సమీపంలోనే ఉంటుంది. భిక్షేశ్వరి అమ్మవారి ఆలయం, భక్తులు దీన్ని కూడా సందర్శిస్తుంటారు. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది హంపి గురించి. హంపి ప్రపంచ ప్రసిద్ధమైన పర్యాటక కేంద్రం. ప్రధానంగా దాని ప్రాచీన దేవాలయాలు, రాజవంశపు నిర్మాణాలు, రాతి శిల్పాలు మరియు అందమైన ప్రకృతి శోభ కోసం ప్రసిద్ధి చెందింది. హంపి ఆటోలో కూడా చూడవచ్చు. ముఖ్యమైన ప్రదేశాలు ఇవన్నీ. మొదటిది విఠ్ఠల దేవాలయం. ఇది హంపిలోని ప్రముఖ దేవాలయంలో ఒకటి. సంగీత రథం ఉంటుంది ఇక్కడ. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఆటో రాకపోవచ్చు, కానీ దూరం నుంచి చూడవచ్చు లేదా వాకింగ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది విరూపాక్ష దేవాలయం, హంపి బజార్ వద్ద ఉన్న ప్రాచీన శివాలయం. ఇది హంపి పర్యటన ప్రారంభించడానికి అద్భుతమైన ప్రదేశం. ఆటో వీధి వరకు తీసుకువస్తుంది. అక్కడి నుంచి మనమే వెళ్ళి చూడాలన్నమాట. ఇప్పుడు మూడోది వచ్చేసి హేమకూట పర్వతం. ఇది విరూపాక్ష దేవాలయానికి సమీపంలో ఉన్న ఈ పర్వతం నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చి అచ్యుతరాయ దేవాలయం. క్రీడా ప్రదేశం మరియు పురాతన రహదారుల కోసం ప్రసిద్ధి చెందింది. ఇది కొంచెం రహదారి అంతరంలో ఉంటుంది, కానీ ఆటో దూరం వరకు తీసుకువస్తుంది. మనం దగ్గర నుంచి చూడవచ్చు. హంపి బజార్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాతకాలం నుండి ప్రసిద్ధిగాంచిన మార్కెట్ ఇది. ఇక్కడ షాపింగ్ చేస్తూ హంపి సంస్కృతి తెలుసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది ఆంజనేయుడి జన్మస్థలంగా భావించబడుతుంది. ఇది కొండపైన ఉంటుంది. తర్వాత వచ్చేసి తుంగభద్ర నది పక్కన ఉన్న అందమైన దృశ్యాలు చూసి శాంతంగా గడపచ్చు. కమలాపుర జలాశయం అనేది ఉంటుంది, అంటే లోటస్ మహల్ అనమాట. రాజమహల్ నిర్మాణంలో ఆకర్షణీయమైన నిర్మాణం. ఇక్కడి శిల్పకళ ఆకట్టుకుంటుంది. హజారా రామాలయం అనమాట 9వది. ఇది రామాయణ శిల్పాలతో ప్రసిద్ధి చెందింది. మట్టంగా మహల్ 10th వన్ వచ్చేసి హంపి యొక్క అత్యున్నత పాయింట్ అనమాట. అక్కడ నుంచి మొత్తం హంపి వ్యూ చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అనమాట. పక్కకే శివాలయం కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా పురాతనమైనవి. చూస్తున్నారు కదా. ఇప్పటి వరకు నేను చెప్పిన 10 ప్రదేశాలు ఇక్కడ అన్నీ
మనం తిరగవచ్చు. ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. ఆటో లేదా జీప్ లేదా వ్యాన్స్ లేవో ఉంటాయి అక్కడ. మనం దాన్ని మాట్లాడుకొని ఒక ట్రిప్‌కి ఇంత అనేసి ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా వాళ్ళు తిప్పుతారు మనల్ని. మనం దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఇవన్నీ ప్రదేశాలు చూసుకొని మళ్ళీ ఆటో ఎక్కి కూర్చుంటే మళ్ళీ వాళ్ళు వేరే ప్లేస్‌కి తీసుకెళ్తారనమాట. మనం ఒక 2 అవర్స్ పడుతుంది అవన్నీ చూడ్డానికి. మేమైతే డైరెక్ట్ హోసాపేటకి వెళ్ళాము. హోసాపేటలో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే హంపీకి వెళ్ళి హంపీలో ఇవన్నీ ప్లేసెస్ చూసుకొని అక్కడ ఈవినింగ్ విరూపాక్ష టెంపుల్‌లో లక్ష్మీ ఏనుగుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. చాలా బావుంటుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రదేశం ఇది హంపి. అక్కడ మ్యూజిక్ పిల్లర్స్ కూడా ఉంటాయి. చాలా బావుంటుంది హంపి దేవాలయము. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ టూర్‌ని ఒక్కసారైనా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క మహల్స్ చెక్కడం, శిల్ప కళావేదికలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా వ్యాన్స్ ఉంటాయన్నమాట. ఇది తీసుకొని వెళ్తుంది. మనం మాట్లాడుకోవాలి. అక్కడ అక్కడ ఒక పక్క కార్ పార్కింగ్ ప్లేస్‌లో అట్లా ఉంటాయి. మనం మాట్లాడుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్కటిగా ఏమేమి ఉంటాయని. ఫస్ట్ వన్ వచ్చేసి విఠ్ఠల దేవాలయం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విరూపాక్ష దేవాలయము. విరూపాక్ష టెంపుల్ ఎలా ఉంటుందంటే హంపీలోని అత్యంత పురాతనమైన శివ ఆలయం అది. ఇది ఇప్పటికీ పూజలు జరుగుతున్న దేవాలయము. గోపురం వచ్చేసి 50 మీటర్ల ఎత్తైన గోపురం ఉంటుంది. అత్యంత ప్రత్యేకమైన టెంపుల్ అది విరూపాక్ష టెంపుల్. ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే అక్కడికి. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ట్రిప్స్ వచ్చేసి విఠ్ఠల దేవాలయము, హేమకుట పర్వతము. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది వీడియోలో వచ్చేసి అక్కడ సైనికులు భోజనం చేసేవారంట. ఇది వచ్చేసి మ్యూజిక్ పిల్లర్స్. నెక్స్ట్ వచ్చేసి హేమకుట పర్వతము. నెక్స్ట్ వన్ హజారా రామ దేవాలయం అన్నమాట. తర్వాత రాయల్ ఎన్క్లోజర్ అని ఉంటుంది. అది వచ్చేసి రాయల్ కోట అన్నమాట. ఇవి పెద్ద పెద్ద డోర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా ఆ డోర్స్ని. అప్పట్లో కింగ్ డోర్స్ అన్నీ ఇలాగే ఉండేవి. మరి ఇలా పక్కకి ఎందుకు పెట్టేశారో నాకు తెలియదు కానీ అక్కడ అలా ఉన్నాయి. ఇది వచ్చి మహారాణి వాళ్ళు స్విమ్మింగ్ చేసేదంట. అందులో ఒక చుక్క వాటర్ కూడా లేవు. ఇక్కడ విదేశీయాల నుండి కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు మేము చూసినప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి కమలా మహల్ అన్నమాట. అంటే లోటస్ మహల్ అది. ఈ భవనం ఇస్లామిక్ మరియు హిందూ శైలులకు ప్రత్యేకత. చల్లని వాతావరణం కోసం ప్రత్యేకమైన నిర్మాణం చేశారు. ఇప్పుడు చూస్తుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. వాటర్ అస్సలు లేవు. మేము సమ్మర్లో వెళ్ళాము. కానీ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు వెళ్ళండి. కానీ సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. అక్కడ ఉన్న వేడిని మనం పిల్లలు తట్టుకోలేరు. ఇక్కడ చూసిన టెంపుల్ దగ్గర అందరూ వంటలు చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మసాలా నూరుతున్నారన్నమాట కర్రీ కోసము. చూస్తున్నారు కదా ఎట్లా నూరుతున్నారో మసాలా. గ్రైండర్స్ లేవు అప్పట్లో కదా, అందుకే వాళ్ళు మసాలాలను అలా నూరుకుంటున్నారు. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అన్నమాట.
అలా చూసుకుంటూ ఆటోని మాట్లాడుకున్నాం మేమైతే. ఎక్కేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్‌లో దింపాడు. అంజనాది పర్వతం. ఇది హనుమంతుడి జన్మస్థలం అని నమ్ముతారు. ముఖ్య ఆకర్షణ కొండపై నుంచి సూర్యోదయం, తుంగభద్ర నది యొక్క సుందర దృశ్యం కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి ₹50 నోట్ పైన ఉంటుంది కదండి, రాధచక్రం అదనమాట. ఇది వచ్చేసి కరెక్ట్ చూస్తే ఒకసారి మంకీ లాగా అనిపిస్తుంది, ఒకసారి ఫ్రాగ్ లాగా అనిపిస్తుంది. అది అన్నమాట. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. చూస్తున్నారు కదా. అక్కడ మాకు తెలియలేదు, అందులో చాలా సింబల్స్ కానీ కనిపిస్తున్నాయి. మంకీని ఇట్లా పట్టుకున్నట్టు, ఒక ఫ్రాగ్ ఉన్నట్టు అట్లా కనిపిస్తుంది మరి. నెక్స్ట్ వన్ వచ్చేసి అచ్యుతరాయ దేవాలయం అన్నమాట. ఇది భిన్నమైన శిల్ప కౌశలానికి ప్రసిద్ధి. అసలు హంపి పర్యటనకు వెళ్ళాలి అని అనుకుంటే అయితే హంపి విజిట్ చేయాలి అని మీరు అనుకుంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వెళ్ళండి. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇంకా గైడ్ని తీసుకొని వెళ్ళడం ఇంకా మంచిది. ఎందుకంటే గైడ్ని తీసుకొని వెళ్తే అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఆటోలో వెళ్తే మాత్రం అక్కడ దింపేస్తారు, మనమే వెళ్ళి చూసుకొని రావాలి. కానీ గైడ్తో మాట్లాడుకొని మనం వెళ్తే అయితే ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిదీ చూయించుకుంటూ మనల్ని తీసుకెళ్తారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడో ఒక్కసారిగా వెళ్తాం కాబట్టి టూర్కి కంపల్సరీగా గైడ్తోనే వెళ్ళండి. హంపికి వెళ్ళే వరకు మీ ఇష్టం, ఎలాగైనా వెళ్ళండి. హంపికి వెళ్ళాక మాత్రం ఒక గైడ్ని తీసుకొని మాత్రమే వెళ్ళండి. ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, మేము కూడా వెళ్ళాము అనేసి. ఎప్పుడు వెళ్ళారు అనేది కూడా మెన్షన్ చేయండి కామెంట్లో. మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి హంపికి వెళ్ళే మార్గంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి. మీరు ప్రదేశాలను ఆనందిస్తూ పర్యటన చేయాలనుకుంటే వీటిని కూడా సందర్శించవచ్చు. మొదటిగా అయితే మేము జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత మంత్రాలయంకి వెళ్ళాము, రాఘవేంద్ర స్వామి మఠంకి. ఆ తర్వాత ఇంకా మాకు ఇవి ప్లేసెస్ తెలీదు. శ్రీ ఉగ్ర నరసింహ దేవాలయం కూడా ఉంటుంది, నల్లమల్ల అడవిలో ఉంటుంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఇంకా రాయచూరు కోట వద్ద పాండురంగ స్వామి ఆలయం కూడా ఉంటుంది, మేము ఇక్కడ కూడా వెళ్ళలేదు. అంటే మేము రెండే ప్లేసెస్కి వెళ్ళాలి అనేసి అనుకొని ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ హంపికి వెళ్ళిపోయామన్నమాట. నైట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా హోసాపేటలో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము మళ్ళీ విజిట్ చేయడానికి హంపికి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ అన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి. ఈ ప్లేసెస్ అన్నీ చూడండి. బై వాకే చేయాలి కాబట్టి ఖచ్చితంగా అలసిపోతారు. కాబట్టి నైట్ మంచిగా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా వెళ్ళొచ్చు ఇవన్నీ ప్లేసెస్ని విజిట్ చేయడానికి.
ఓకే అండి. మీకు నచ్చితే ఈ పూర్తి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. పూర్తి వీడియోని చూసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. మనం ఇక్కడే మాట్లాడుకొని వెళ్ళాలి ఆటోలు వాళ్ళని, లేకపోతే జీప్ అయినా మనం ఏది అనుకుంటే